ఎగ్జాంపుల్ మనలా చెప్తాను. విమానం ఎక్కని వాడికి విమానం ఎప్పుడు వింతకుంటుంది. ఒకసారి ఎక్కేమనుకోండి ఏం లేదురా భయ్యా అనిపిస్తుంది. బస్సు ఎక్కిన వాడికి బస్సు ఎక్కేంత వరకే ఆనందం, ఎక్కిన తర్వాత ఏముండదు. స్త్రీతో సహవాసం కూడా అంతేరా అబ్బాయి. దూరంగా ఉంటే ఏదో ఉందనుకుంటా, ఒకసారి దగ్గరికి వచ్చేస్తే ఏమి ఉండదన్నారు మహానుభావులంతా. నిజంగానే ఏముండదు. సొలొమోను 1,000 మంది స్త్రీల్లో ఏముంటదో చూడాలనుకున్నాడు. ఏముంటది మొత్తం చూసిన తర్వాత జుట్టు పీక్కున్నాడు. ఏమన్నాడు తెలుసా? అరే మరణం కంటే భయంకరమైనది ఒకటి నాకు కనబడుతుందిరా అన్నాడు. ఏంటయ్యా సొలొమోను అంటే స్త్రీ అన్నాడు. అంతే, జుట్టు పీకేసుకున్నాడు. మహాజ్ఞాని కూడా ఏముండదండి. స్త్రీ వ్యామోహమైన పురుషుడి వ్యామోహమైన దూరంగా ఉన్నంతసేపే, దగ్గరకు వస్తే ఏమీ ఉండదు. ఆ దూరంగా ఉన్న వ్యామోహమే ప్రేమ అనుకుంటారు. ఆ ఆకర్షణ వికర్షణ అవన్నీ చూసేసరికి ఇదే మంచి లైఫ్ అనుకుంటారు. కాదండి, మంచి జీవితం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ద్వారానే. పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయి, పెళ్లి చేసుకున్నాక చెప్పకూడదు ఐ లవ్ యూ, చెప్పకూడదని ఎవరని చెప్పారా? అప్పుడు చెప్పు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పు, లేచిన వెంటనే చెప్పు అమ్మాయి అని, పడుకునేది ఎప్పుడు చెప్పు, మధ్యలో చెప్పు, వాగించి చంపేక వెనకన్నా ఉంటుందా? వింటదండి. అప్పుడు ఇంకా లవ్ పెంచుకుంటుంది. తన హృదయం అంతా నేనే ఉన్నాను కూడా ప్రేమ బంధం పెరుగుతుంది. కానీ పెళ్లికి ముందున్న తీయని మాటలు పెళ్లి తర్వాత ఉండవు. అందుకే దెబ్బతింటారు. ఈ లవ్ అట్మాస్ఫియర్ చూసి 14వ తారీఖున మీరు అలా ఎందుకు లేరని ఫీల్ అవ్వకండి. మీరు శ్రేష్ఠులు. మీరు ఆ వాతావరణంలో లేనందుకు